ఈ పేరు వింటేనే రాజకీయాల్లో ఒక సంచలనం. డాక్టర్ నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు మరి వారు నటించినటువంటి విధానం ఏదైతే ఉందో మనం పురాణాల్లో మరి భాగవతంలో ఉన్న కృష్ణుడిని రామారావులో చూసాం. అదేవిధంగా రామాయణంలో ఉన్నటువంటి రాముణ్ణి మనం రామారావు గారిలో చూసాం. అత్యద్భుతమైనటువంటి నటనతో తెలుగు ప్రజలని అలలారించినటువంటి మహోన్నతమైనటువంటి మరి పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు మరి ఏదైతే 3.5 దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో మరి తెలుగు ప్రజలు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు, నిర్లక్ష్యానికి గురవుతున్నారు అన్నటువంటి సందర్భంలో రామారావు గారు తెలుగు దేశం అనే పార్టీని స్థాపించి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి మహాశిఖరం మరి డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు ఏదైతే మరి రాజకీయాల్లో ఏదైతే పథకాలు తీసుకున్నారో అత్యద్భుతమైనటువంటి పథకాలు తీసుకున్నారో ఈ రోజుకి కూడా ప్రజారంజకమైనటువంటి పరిపాలన మరి తెలుగు ప్రజలందరికీ తెలుసు. వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి మరి అన్ని పార్టీలు కూడా నాయకులు ఇక్కడ ఉన్నారు. వారందరి సమక్షంలో వారికి హృదయపూర్వకమైనటువంటి నీరాజనాలు నివాళులు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ధన్యవాదాలు.